ఇండిపెండెంట్గా ఉండాలి, డిపెండెంట్గా ఉండొద్దని నేను అంటే వాళ్ళు కూడా ఇది చాలామంది కష్టాలు ఉండొచ్చు, చాలామందికి ఇబ్బందులు ఉండొచ్చు. అయినా కూడా మన తల్లిదండ్రులు గర్వపడేటట్టే మన పనులు ఉండాలి, మన తల్లిదండ్రులు గర్వపడేటట్టే ఆ పొజిషన్కి మనం వెళ్ళాలి. ఏ పరిస్థితి వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి ఎదురొడ్డి కలబడి నిలబడి మన గమ్యాన్ని ముద్దాడి మన అమ్మ నాన్నల పేరు శిఖర స్థాయికి తీసుకొచ్చేటట్టే మనం ఉండాలి. నాకెవరు ఫాలో అయినా నేను అదే మాట అంటానట్టు, వాళ్ళకి అదే చెప్తా నేను. చదవండి, గొప్పగా రాణించండి. మనకు అంటే విద్యకు మించిన బలం లేదు, వెపన్ లేదు. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని మార్చే ఏకైక శక్తి, ఆయుధం విద్య మాత్రమే. అది అందరికి సమపాలలో అది సమకూరుతుంది. దాన్ని మనం ఎంత చదువుకొని బ్రెయిన్కి ఎక్కించుకుంటే అంత గొప్ప స్థాయిలో వెళ్ళిపోతాం మనం. ఒక ఉద్యోగమనే కాదు, వేరే బిజినెస్ చేయాలన్నా, నువ్వు ఎక్కడ రాణించాలన్నా, నీ స్కిల్ని బయట ప్రపంచాన్ని చూపించాలన్నా ఆ విద్య ద్వారానే సాధ్యం. కాబట్టి దాన్ని రాణించాలని ఉంటుంది. ట్రూ. అందుకే పిల్లలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారేమో. వాళ్ళకి మీరు ఒక హీరోలాగా ఉన్నారు. అంటే ఇప్పుడు హీరో అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది ఏంటంటే, బహుశా ఈ కటౌట్ ఎట్లుంది అని అంటే విక్రమ్ సింగ్ రాథోడ్ అని చెప్పి పేరు పెట్టి విక్రమార్కులో రవితేజ లాగా ఉన్నారు. బహుశా అందుకేనేమో మా అక్క డైరెక్ట్గా మీకు వచ్చి ప్రపోజ్ చేసింది అంటారు. లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే ఈ హీరో ఏం చెప్తాడు? లవ్ స్టోరీ ఇప్పుడు మనల్ని అంటే అది నేను అంటే డిగ్రీ అయిపోయినాక, డిగ్రీ ఆ టైంలో ఆమె యాక్చువల్లీ బాల్య వివాహం చేసేవాళ్ళు. ఆమె నన్ను ఇష్టపడ్డది. చదువుకున్న క్రమంలో 10th క్లాస్, అప్పుడు 9th 10thలోనే అయితే వీళ్ళు పెళ్లి చేద్దాం అనేది. అంటే మేమే ఇక మళ్ళీ మాట ఇచ్చినాం అన్నట్టు, ఈ అమ్మాయిని బాగా చదివిపోయి నేను పెళ్లి చేసుకుంటలేని మాట ఇచ్చిన. ఇక తర్వాత ఆమె బీటెక్ చేసింది. తర్వాత మనమే హెల్ప్ చేసిన, ఎడ్యుకేషనల్లీ నేను హెల్ప్ చేసిన. మ్యారేజ్ చేసుకున్న తర్వాత సివిల్ సర్వీసెస్ పంపిన అన్నట్టు. సివిల్ సర్వీసెస్ కొడితే బాగుంటుంది, మనం కూడా ఫుల్ టైం సోషల్ సర్వీస్లో ఉండొచ్చు అని అనుకున్నాం. ఆ టైంలో పాలిటెక్నిక్ లెక్చర్ పడ్డది, ఆ లెక్చరర్ పోస్ట్ కొట్టింది. కెరియర్ గురించి కాదు, అసలు కాశీరాంలో ఏం చూసి మా అక్క లవ్ చేసింది మిమ్మల్ని అని అంటే? మీ అక్కని అడగాలి. నువ్వు ఏది అడిగినా పక్కలే అంటే వాస్తవానికి ఒకరికి అడగాల్సిన క్వశ్చన్ ఒకరికి అడుగుతాయి. నా ఏం ఆన్సర్ ఉంటుంది? డిప్లొమాటిక్ ఉన్నావు అంటేనా? ఇప్పుడు ఎట్లా ఇష్టపడ్డావు అంటే వాళ్ళ కళ్ళకు ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ టైంలో మీరు ఏదో ఒకటి చేసే ఉంటారు కదా. నేను తెలుస్తుంది పక్క వాళ్ళకు, నేను తెలుసు కానీ నాకు వాళ్ళు తెలియదు అన్నట్టు. వాళ్ళ తర్వాత నేను ఇట్లా అని చెప్పేసి తర్వాత పరిచయం చేసుకున్నప్పుడు ఇట్లా మీకు ఇష్టపడుతున్నా అంటే, ఇష్టాలు కష్టాలు నాకు తెలియదమ్మా, నా చదువు నేను చదువుతున్నా. ఇప్పుడు అసలే గోసలో ఇంటర్ ఫెయిల్ అయ్యి. ఎప్పుడున్నారు మీరు? ఏ క్లాస్లో ఉన్నారు అప్పుడు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది అది. అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయితే పీజీ ప్రిపరేషన్. ఫస్ట్ టైం మిమ్మల్ని పీజీ ప్రిపరేషన్లో మన దగ్గర ఊర్లో. ఇది పెద్ద ఇది సినిమా స్టోరీ ఏం కాదు, ఇది మన పక్క తండే వాళ్ళది. తొలి చూపు ఎక్కడో ఉంటుంది కదా, ఒకసారి పక్క తండే అది వాళ్ళది. మనకు 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మన విలేజ్కి వాళ్ళకి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే చూపులు చాలాసార్లు కలిసినాయి కానీ ప్రేమ ఒకసారి పుట్టినప్పుడు చెప్పింది మా అక్క. ఆమె చెప్పింది. మనం అప్పుడు మాట ఇచ్చినాం, ఆ మాట కట్టుబడే ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుని మ్యారేజ్ చేసి. అంటే మిమ్మల్ని ఇట్లా అడిగితే చెప్పారు కానీ అక్క మిమ్మల్ని ఎందుకు లవ్ చేసిందో పక్కన పెడితే, మీరు ఎందుకు ఇష్టపడ్డారు అక్కనంటే ఇప్పుడు చెప్పండి. నన్ను ఇష్టపడ్డది కాబట్టి నేను ఇష్టపడ్డా వల్ల. అంటే నన్ను ఎవరు ఇష్టపడితే నేను అంటే కామన్గానే అంటారు కదా, మనం ప్రేమించేటోళ్ళని ద్వేషించవద్దు. మామూలుగా మనం అంటారు, ప్రేమించిన వాళ్ళని ద్వేషించవద్దు, నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు. ఏం నచ్చింది బాగా మీకు కూడా తనలో? కొద్దిగా అంటే నేను ఈ కండిషన్స్ పెట్టి పెళ్లి చేసుకున్నాను. యాక్చువల్లీ ఇట్లా ఉంటుంది అంటే అప్పటికి తెలుసు, సోషల్ సర్వీస్లో ఉన్నాడు, కొద్దిగా విద్యార్థి నాయకుడు ఉన్నాడు, అన్నీ తెలుసు ఆమెకు. తెలిసినాక ఇలాంటి కష్టాలన్నీ ఉంటాయి, ఈ కష్టాలకు అన్నీ ఓకే అయితే మ్యారేజ్ చేసుకుందామని ఆ కండిషన్స్ తోటే మ్యారేజ్ చేసుకున్నా. అందుకనే ఎక్కువ టైం నేను సొసైటీలోనే ఉన్న, ఉద్యోగంలో సొసైటీలోకి ఉన్నా కూడా ఆమె అది అర్థం చేసుకుంటుందని చెప్పేసి ఆ మెచ్యూరిటీ లెవెల్ ఉన్నది, ఆ సింక్ అయిందని చెప్పేసి చేసుకున్నాను. అంటే జీవితంలో ఇద్దరు కూడా కష్టపడుతూ పిల్లల్ని సాగుతూ ఉన్నారు. ఎట్లా సాగుతుంది మీ జీవితం ఇప్పుడు? ఓకే, ఆమె అన్నీ చూసుకుంటూ ఉంటుంది. అంటే పిల్లలది కానీ మీరు కుటుంబం దాన్ని ఆమె చూసుకుంటారు. నేను కుటుంబంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్ గాను. ఇక మా అక్క వాళ్ళది వీళ్ళందరూ కూడా ఆమె చూసుకుంటుంటుంది. ఫినాన్షియల్ కానీ ఇవన్నీ కానీ పిల్లల గైడెన్స్. ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నా మొత్తం మీ జీవితంలో నాకు ఇందాకనే జరిగిన ఒక ఏమంటారంటే కనువిప్పు అంటారో లేకపోతే కరెక్ట్గా నేమింగ్ అయితే ఇవ్వలేకపోతున్నాను కానీ, మీ బాబుకి అలెగ్జాండర్ అని పేరు పెట్టడం అనేది నిజంగానే అథెంటిక్గా అనిపించింది. అంటే అలెగ్జాండర్ అంటే నేను అంటే చాలా అలెగ్జాండర్ అంటే అసలు అంటే ప్రపంచాన్ని ప్రేమించాలి. ప్రపంచాన్ని ప్రేమించే క్రమంలో ఏముందంటే ఇక కొద్దిగా నాకు అది స్టైలిష్గా అనిపించింది, ఒక వీరుడులా అనిపిస్తుంది. అట్లని తీసుకున్నా అలెగ్జాండర్ అనే పేరును. అట్లా తీసుకొని మనం అలెగ్జాండర్ అని పెట్టిన. అంటే ప్రపంచాన్ని ప్రేమించాలి బిడ్డ, ఈ దేశం ఆ దేశం అని కాదు, పరాయి దేశంలో కూడా మంచోడు ఉంటారు కదరా.
ఎప్పుడు దేశాల హద్దులేనా మనవి, దేశ హద్దు దాటిపోమా. ఇప్పుడు అమెరికాలో పుట్టిన మంచోడు కాదా, పాకిస్తాన్లో పుట్టిన మంచోడు కాదా, ఇవన్నీ ఉంటాయి కదా. ఒక్కొక్క కంట్రీలో మంచోళ్ళు ఉంటారు. సో మంచిని ప్రేమించాలి. ఇక అట్లని వాని పేరు అది పెట్టిన, అలెగ్జాండర్ అని పెట్టిన. వానికి తెలుసా అలెగ్జాండర్ అని ఎందుకు పెట్టిండు మా డాడీ అని? వానికి ఇప్పుడు తెలుస్తుంది. ఈయన ఏదో ఉన్నదరగా డాడీ ఇది అని అంటాడు. తెలుస్తుంది బిడ్డ, పారా నువ్వు అవుతుందిలే అని చెప్తా నేను. జీవితంలో పిల్లలకి ఏం నేర్పించాలి, ఏమి ఇవ్వాలి యాజ్ ఏ ఫాదర్గా అంటే మీరు ఏం చెప్తారు? ఒకటి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కామన్గానే. వాళ్ళ ఆరోగ్యం అంటే ఇప్పుడు పిల్లలు ఏంటంటే యూట్యూబ్కో దీనికే పరిమితి అవుతాడు. పొద్దున్న వాడు గేమ్స్ ఆడుకోవడమో, ఇప్పుడు అన్నీ దూరం అయిపోయిన వాళ్ళకు, మట్టిని తాకకుండా పెరుగుతున్నారు. మనమేమో మట్టిలోనే ఆడుకొని ఉన్నాం, అసలు మట్టే తాకట్లే వాళ్ళకు. ఇక పెద్దలతో మెలగడం తెలియదు. అంటే కామన్గా వాళ్ళకి వచ్చే ఏందని చూస్తే ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చూసినప్పుడు ఏమేమి మనం ఉన్నామో అవి ఫుల్ఫిల్ చేయాలి వాళ్ళు. అంటే స్పోర్ట్స్లో అలవాటు చేయడమో, ఇక అందరితో మాట్లాడడమో, ఇక కథలు మనం కొన్ని మోరల్ వాల్యూస్ ఉన్న స్టోరీస్ చెప్పడము, ఇవన్నీ చెప్పి అసలు సొసైటీకి ఏమి ఇవ్వాలి మనం, నెక్స్ట్ మన సొసైటీ ఏమి ఇచ్చింది, మనం ఏమి ఇవ్వాలి. అంటే మనం ప్రమేయం లేకుండా అన్నీ వచ్చినాయి కదా. ఇప్పుడు మనం కట్టుకున్న బట్ట మనది కాదు, మాట్లాడుతున్న భాష మనది కాదు, చదువుకున్న పుస్తకం మనది కాదు, ఈ సమాజం మనకిచ్చింది. చిన్నప్పుడు చాలామంది మనకు అంటే లెక్చర్లో చెప్తారు అని మనకు అర్థం కాకపోయేది. దేశం ఈ సమాజం చాలా మనకిచ్చింది, ఈ సమాజానికి మనం తిరిగి ఇవ్వాలంటే అర్థం కాకపోయేది. అది ఈ సమాజం ఏమి ఇచ్చింది, భాష ఇచ్చింది, మాట్లాడడానికి, కట్టుకోవడానికి బట్ట ఇచ్చింది, తినడానికి తిండి ఇస్తుంది. నీ ప్రమేయం లేకుండా నీ సమకూరుతుంటుంది. సరే నువ్వు కష్టపడి పనిచేసి పైసలు సంపాదిస్తావు, కానీ వీళ్ళందరూ కష్టపడి థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనుగొనకపోతే నీకు వెలుతురే లేదు కదా. చిమ్మ చీకటి 12 గంటలు నువ్వు చీకట్లోనే ఉండాలి, 12 గంటలు పగటి ఉంటే 12 గంటలు చీకట్లో ఉండాలి. థామస్ అల్వా ఎడిసన్ అరే ఈ చీకటిలో ఉన్న ఈ సమాజాన్ని కూడా నేను వెలుతురులోకి తీసుకురావాలంటే బల్బు కొనుగోవడం జరిగింది. ఈ సమాజం నీకు ఇచ్చింది, ఫోను ఈ సమాజం ఇచ్చింది. అంటే ఒక్కొక్క సైంటిస్టులు ఇచ్చారు, ఒక్కొక్కరు ఇచ్చారు. దీనికి తిరిగి మనం ఏం కాంట్రిబ్యూట్ చేయాలి అంటే పే బ్యాక్ టు ది సొసైటీ, మళ్ళీ ఏం చేయాలన్నది. పిల్లలు ఇవన్నీ వాడుకుంటారు బిడ్డ, మనం తిరిగి ఏమి ఇవ్వాలి దాని మీద వాళ్ళకి చెప్తుంటా నేను. స్టోరీలు చెప్తుంటా, వాళ్ళు కూడా ఇది ఉంటారు. గేమ్స్ కూడా అలవాటు చేస్తుంటా. ఫిట్నెస్గా ఉండాలిరా, ఇన్ని సంవత్సరాలు మనం బతకాలి. ఆరోగ్యకరమైన శరీరంలో మాత్రమే ఆరోగ్యకరమైన మెదడు ఉంటుంది, గుండె ఉంటుంది. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని. సో వాళ్ళు దాని తగ్గట్టే వాళ్ళను చేస్తున్నాం. ప్రతి పిల్లవాళ్ళకు ఇదే చెప్పాలి మనం. పిల్లలకు డ్రింక్స్కు అంటే కూల్ డ్రింక్స్ కూడా తాగనీయకుండా, అంటే తాగొద్దు వాళ్ళు. ఇది మన కొన్నిసార్లు మాట వినరు వాళ్ళు. ఇది మా ఫ్రెండ్స్ తాగుతారు డాడీ అంటారు. సరిగ్గా చిన్న మాన్పించేయాలి వాళ్ళకు. మీ జీవిత అలవాట్లు ఎట్లుంటాయి కాశీరామ్ గారు? పొద్దున్న లేవగానే ఈ ఫిట్నెస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇక నార్మల్గా నా లైఫ్ స్టైల్లోనే అవి భాగం అయిపోయింది. ఫిట్నెస్, మార్నింగ్ జిమ్, మామూలు కొద్ది రన్ చేయడము డైలీగా. నాకు డైట్ అనేది నాకు కామన్గానే, నేను డ్రింక్స్ ఫస్ట్ నుంచి హ్యాబీ లేదు నాకు. చిన్నప్పుడు ఏదో తెలియకుండా కూల్ డ్రింక్స్ అవి తాగిన తప్ప తర్వాత నాకు అలవాటు కాలేదు, చేసుకోవాలి. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అంత సారదాగుడు, సుట్టదాగుడు, ఇవన్నీ అవి చూసి వచ్చిన వాళ్ళం. సో వీటిని తాగి ఎంత ఆగమైన దగ్గర నుండి చూసిన వాళ్ళం. చాలా చిన్న వయసులోనే సారాయికి బానిస అయిపోయి చనిపోయిన వాళ్ళని చూసిన వాళ్ళం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దు అని మనం ఫిక్స్ అయిపోయినాం. ఇక అట్లా మనం 1000 మందిని మానిపించేసినాం. మనకు చాలా మీటింగ్లో పోయి చెప్పడం. ఎందుకంటే శరీరం కంటే విలువైనది ఏం లేదు. దాంట్లో ఇష్టం వచ్చినట్టు కెమికల్ మనం పోసి గుండెలను, మన లివర్లను అన్నిటిని పాడు చేసుకుంటాం. ఆ తాగిన క్షణంలో విచక్షణ కోల్పోయి ఎవరితో లొల్లి పెట్టుకుంటాం. చాలా బంధుత్వాలు దూరం అయిపోతాయి. ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఫస్ట్ నుంచే మనకు అది కాలేదు, అది అలవాటు లేదు. దాన్ని కంటిన్యూ చేస్తున్నాయి.